ఇప్పుడు భారతదేశం అంతా కూడా పొదుపు మంత్రం మీద మళ్ళింది. ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి అందరూ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీళ్ళందరూ కూడా పొదుపు కాన్వాయిని తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆయిల్ పొదుపు, ఇంధన పొదుపు, తర్వాత ప్రజాధనం ఖర్చు కాకుండా చూసేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపుతో సీఎం తన అధికారిక కాన్వాయిలో ఉన్నటువంటి వాహనాల సంఖ్యను అక్కడ పీఎం తగ్గించారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా తగ్గించారు. మనం నిన్న ఢిల్లీలో చూసాము, తర్వాత మధ్యప్రదేశ్ చూసాము, అట్లా ఉత్తరప్రదేశ్, ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా. అలాగే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలన్నిటి కూడా తగ్గించారు. ఇవాళ ఒక ఫోటో కూడా చూసాం వాళ్ళకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి మూడు వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి అక్కడ. గతంలో 11 ఈ చంద్రబాబు కాన్వాయ్ అయితే గతంలో 11 వాహనాలు ఉండేవి. ఆ కాన్వాయ్ని ఏకంగా 4 కార్లకు మాత్రమే పరిమితం చేస్తూ అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ కొత్త నిర్ణయంలో భాగంగానే ఆయన ఉండవల్లిలో తన నివాసం నుంచి కేవలం ఒక 4 కార్ల కాన్వాయ్తో మాత్రమే అమరావతి సచివాలయం సెక్రటరియట్కి వెళ్ళారనమాట. అంటే అనవసరమైనటువంటి ఆడంబరాలు పోకుండా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా అందరం వ్యవహరించాలి అనే సందేశం ఇస్తూ ఈ చంద్రబాబు అయితే ఈ పొదుపు చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా పొదుపు పాటించాలి. అంటే రాబోయే రోజులలో ఇరాన్ యుద్ధం ఇంత ఇదిగా ఉంటే రేపు పెట్రోల్ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది, మిగతా వాటిలో కూడా మనం అన్నీ తగ్గించుకోవాలి. కాబట్టి ఇట్లా ఒక్కొక్కళ్ళు పొదుపు మంత్రాన్ని అయితే మొన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మోడీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఒక్కొక్కళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం ఎలా నడుస్తుంది ఏంటి అనేది మనకి కాన్వాయ్లో తగ్గించుకోవడం, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా పొలిటికల్ బ్యూరో రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మొత్తం పొదుపు మంత్రం స్టార్ట్ అయిపోయినట్టుంది కదా. ఇప్పటికి ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పారు, తగ్గించుకున్నారు, ఎస్పీజీ కూడా చెప్పేశారు. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకా స్టార్ట్ అయింది లేదని మనకి ఇన్ఫర్మేషన్ రాలే. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ తగ్గించుకున్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ విష్ణు గారు. సో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా పశ్చిమాసియా, అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, తర్వాత చైనా, ఇవన్నీ రష్యా, ఉక్రెయిన్, ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి. సో అక్కడ యుద్ధాలు జరిగితే భారతదేశం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనమంతా కూడా చమురు నిల్వలు మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తు ముందు చూపును పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆదివారం సభలో ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. 7 సూత్రాలు, 7 సూత్రాలు, 7 అప్పీల్ చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది అధికారులు అధికారికంగా అందరూ కూడా వెహికల్స్ తగ్గించుకోవాలి, 50% వెహికల్స్ తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. మొదటిగా ప్రధాని నరేంద్ర మోడీ తన నుంచే ఆ పని ప్రారంభించారు. ఆల్రెడీ మనం నిన్న చూసాం, అధికారిక కార్యక్రమాలు అన్నీ కూడా తన వెహికల్స్ అన్నీ కూడా తగ్గించుకున్నారు. కేవలం అత్యంత భద్రత ఎస్పీజీ వెహికల్స్ మాత్రమే, 2 మాత్రమే తన కాన్వాయ్లో ఉంచుకున్నాడు. సో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేసిన ఈ పొదుపు మంత్రము కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, అంటే ఎన్డీఏ పాలిత ప్రాంతాలు అన్నీ కూడా ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంస్, అదేవిధంగా మినిస్టర్లు, గవర్నర్లు, బీజేపీ సంబంధించిన అన్ని రాష్ట్రాలు ఇది ఫాలో అవుతున్నాయి. మనం చూస్తున్నాం. మొదటగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11 వెహికల్స్ కాస్త 4 వెహికల్స్, అంటే తన కాన్వాయ్ 11 వెహికల్స్ ఉండేది, ఇప్పుడు 4 తగ్గించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్నట్టుగా తెలిసింది. దాంతోపాటు లోకేష్తో పాటు క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ కూడా తమ కాన్వాయ్ని కూడా పూర్తిగా అంటే 50% తగ్గించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ప్రధాని పిలుపు మేరకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అంటే ఒక 3-4 రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, మిగతా అధికారులు కూడా ఈ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, కొంతమంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు, ఇంకొంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈవీ వెహికల్స్ వాడుతూ ఉన్నారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వాడాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. వారంలో ఒకరోజు వెహికల్స్ యూజ్ చేయొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడాలి. ఎందుకంటే రాబోయే రోజులలో చాలా సంక్షోభం రాబోతుంది. ఒకవేళ మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే దేశం కరోనా లాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యం. మళ్ళీ సో ఆ మినీ లాక్డౌన్ ముఖ్యంగా ఈ ఇంధనం సంబంధించింది కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది దేశము. ఎందుకంటే రూపీ విలువ, ఒకవేళ మనం ఈ చమురు ఎక్కువగా, పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వాడినట్లయితే
మన రూపాయి విలువ కూడా పడిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రేటు కూడా బ్యారెల్ రేటు కూడా పెరుగుతుంది. ఎక్కడైనా యుద్ధం సమాచారం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ మార్కెట్ రేటు పెరుగుతుంది. సో ఇక్కడ నిల్వలు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందు చూపు అంటే రాబోయే నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఆ ముందు చూపు చూసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలన్నీ కూడా పొదుపు మంత్రం పాటిస్తుంది. విష్ణు గారు మరి అంటే అసలు మోడీ ఏమో మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లోనే చెప్పారు, కానీ అంతకుముందు ఆయన కాన్వాయ్లో భారీగా వచ్చారని చెప్పేసి ఈ మధ్య కాంగ్రెస్ నేతలు కూడా, మంత్రులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఆరోపణలు చేశారు. ఆ తర్వాతే ఈయన పొదుపు మంత్రం పాటిస్తున్నారు, అదేదో ముందు నుంచి ఎందుకు చెప్పట్లేదు అని అంటున్నారు. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? సో మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు పిలుపునిచ్చారు. మనం చూస్తున్నాం గడిచిన సంవత్సరాల నుంచి మా ప్రధాని కాన్వాయ్ ఎలా ఉంటుంది, చాలా వెహికల్స్ ఉంటాయి. ఆ తర్వాత అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు నేతలు కూడా ఉంటారు. ఇక మోడీ ప్రధాని కాన్వాయ్ కాకుండా తను ఫాలో అయ్యేవారు. ఆ కాన్వాయ్లో ఇటు మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, పార్టీ నేతలు దాదాపు ఒక 100 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఆయన కాన్వాయ్తో పాటు. సో ఆ 100 వెహికల్స్ వెళ్తున్నప్పుడు టోటల్గా పబ్లిక్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. సో దీన్ని కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇక్కడ మిగతా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఒకవేళ మీరే పొదుపు అంటున్నారు, మీ కాన్వాయ్ చూస్తే చాలా కాన్వాయ్ ఉంది, మీ నేతలు కూడా చాలా కాన్వాయ్ వాడుతున్నారు అని ఆరోపణలు చేశారు. సో ఈ ఆరోపణల నేపథ్యంలో స్వయంగా ప్రధానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రతిపక్షాలు ఇస్తున్న ఆరోపణలు, ఎందుకంటే ప్రధానిగా ఉండి ఆ పొదుపు మంత్రం ప్రజలకు చెప్పినప్పుడు తానే ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాల్సి వస్తుంది. అందుకే మోడీ తన నుంచే ప్రారంభించాడు. అధికారికంగా నిన్న క్యాబినెట్ కూడా జరిగింది. ఆ క్యాబినెట్లో కూడా వీళ్ళు డిసైడ్ చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మీడియట్లీ కాన్వాయ్ తగ్గించుకోవాలి, అవసరమైన చోట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, ఈవీలు వాడాలి, అవసరమైతే మెట్రోలు కూడా యూజ్ చేయాలని. సో ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఆ ఆరోపణలు లేదా విమర్శలను ధీటుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే రాజ్కుమార్, థ్యాంక్ యూ. మీరన్నట్లుగా అందరూ పొదుపు మంత్రం అయితే పాటించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడటం ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల మనకి ఈ పెట్రోల్ని మనం చాలా వరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆదా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఇదనేది ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అయితే 22 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఇట్లా మొత్తం అందరూ నాట్ ఓన్లీ ఎన్డీఏ, మిగతా ప్రాంతాలు ఉన్నటువంటి కాంగ్రెస్లో అధికారంలో ఉన్న కానీ ఆప్ కానీ ఇట్లా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇది ఓవరాల్గా ఎవరో ప్రధానమంత్రి బీజేపీకి చెందినవాడు అట్లా అని కాదు. కాబట్టి ప్రధానమంత్రి కాబట్టి అందరూ కలిసి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయింది. అందరూ నేతలు కూడా, ఇప్పుడు వాళ్ళెవరో మంత్రులు అధికారంలో ఉన్నవాళ్లే కాదు, మీరు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మీరు కూడా కాన్వాయ్లు తగ్గించుకుంటే ఆ పొదుపు మంత్రం అయితే పాటించాల్సి ఉంటుంది. మనమందరం కూడా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడాలి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుకోవడం కూడా చాలా మంచిదే. ఈ ఇంధన పొదుపుని అందరం కూడా చేయకపోతే రేపు పొద్దున మనం ఇంకొక 2-3 నెలల తర్వాత మనం అసలు నిజంగా రాజ్కుమార్ చెప్పినట్టుగా మినీ లాక్డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ పాటించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మేము 9+ న్యూస్ తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కేరళ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లో సీనియర్ నేత అయినటువంటి విడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మధ్య జరిగినటువంటి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ UDF కూటమి ఘన విజయం సాధించింది. మే 4వ తారీఖున దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ అక్కడ కొన్ని పోటీ ఏర్పడటం వల్ల కొంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం అని చెప్పి వేణుగోపాల్ కానీ, తర్వాత ఈ వీళ్ళు కానీ, సతీశన్ కానీ ఇట్లా కొంతమంది పోటీలు పట్టడం వల్ల అది డిసైడ్ చేయలేని పరిస్థితిలో హైకమాండ్ టోటల్గా మొత్తానికైతే డిసైడ్ చేసింది. సతీశన్కి అప్పచెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎంపికైతే చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో రాహుల్ గాంధీతో పాటు పలువురు అగ్రనేతలు జరిగినటువంటి కీలక సమావేశం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పదవి కోసం కేసీ వేణుగోపాల్కి జాతీయ స్థాయిలో మంచి పేరుంది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా తెలుసు, తెలంగాణ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఆయన ద్వారానే మొత్తం ఏదైనా పనులన్నీ నడుస్తుంటాయి, ఆయన ద్వారే వెళ్తుంటారు. అధిష్టానం దగ్గర పనులు కావాలంటే కేసీ వేణుగోపాల్ అవుతుంటారు. అందుకని ఆయన జాతీయ స్థాయిలో తనకున్నటువంటి పలుకుబడి ఉపయోగించుకొని కేరళ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశారు. అలాగే రమేష్ చెన్నితల కూడా తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడ్డారు. అయితే హైకమాండ్ చివరకు విడి సతీశన్ చాలా త్యాగాలు చేశారు. ఆయన పార్టీని గెలిపించడంలో కేరళలో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన ఒక పునాది అనేది వేశారని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం అయితే ఇచ్చారు. దీంతో
మొత్తానికైతే ఫలితాలు వెలువడినటువంటి ఇన్ని రోజుల తర్వాత ఒక దాదాపు 9-10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత ఇప్పుడు కేరళ సీఎం మీద ఎంపిక మీద ఉన్నటువంటి ఆ సస్పెన్స్ అనేది మొత్తానికి తెరబడిందని చెప్పుకోవాలి. మొత్తం 144 స్థానాలు ఉన్నటువంటి కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమికి ఏకంగా 102 స్థానాల్లో భారీ విజయం నమోదు చేసింది. ఈ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కి దక్కింది ఇదే సీటు. అలాగే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అయినటువంటి దాన్ని ఎల్డీఎఫ్ని కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనికి సంబంధించి మనము ఇన్పుట్ ఎడిటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయినటువంటి సిఎస్ఆర్ గారిని ఒకసారి అడుగుదాము. అసలు ఎందుకు ఇంత టెన్షన్ రావాల్సి వచ్చింది, ఈ పోటీ ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి ఒకసారి సిఎస్ఆర్ గారు నమస్తే. ఈ పోటీ ఎందుకు వచ్చిందండి? ఆల్రెడీ సతీష్ అని పాపం ముందు నుంచి గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డాడు, ఆయనకే వస్తుంది అనుకున్న తర్వాత వేణుగోపాల్ రంగంలో దిగటం కానీ మిగతా వాళ్ళ రంగంలో దిగటం కానీ ఇదంతా ఎందుకు ఏర్పడిందండి? ఇన్ని రోజుల తర్వాత ఇంత టైం ఎందుకు పట్టిందంటారు? ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం అధిష్టానం ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని ఒక సీల్డ్ కవర్ లో ఆ పేరును పంపిస్తుంది. ఆ కవర్ లో ఉన్నటువంటి పేరుని రొటీన్ గా సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ వాళ్ళు అదే ఏ రాష్ట్రంలోనైనా సరే సిఎల్పి నాయకుడిగా అప్పటికప్పుడు ఎన్నుకున్న తర్వాత తమ సిఎల్పి నాయకుడిగా ఫలానా వ్యక్తిని ఎన్నుకున్నామని చెప్పి ఆ ఎన్నిక ఆ రిజల్ట్ ని తీసుకెళ్లి గవర్నర్ కి ఇవ్వడం, గవర్నరు ఆ వ్యక్తిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించడం అనేది చాలా రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఉన్నతంగా అంటే మొదటి నుంచి కూడా విడి సతీష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చాడు. ప్రొజెక్ట్ అవుతూ వస్తూనే ఆయన 2-3 ఏళ్ల నుంచి కూడా అప్పటి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి నిద్రపట్టకుండా చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలన లోపాలని, ప్రజా వ్యతిరేక విధానాలని తీవ్ర స్థాయిలో ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కమ్యూనిస్ట్ పార్టీకి పోటీగా ధీటుగా ఎదుర్కొని విడి సతీష్ అనేక ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని కంటే కూడా ఇంకా చాలా మంచి గట్టి పునాది వేస్తూ పార్టీకి ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి ఆ ఘనత మాత్రం విడి సతీష్ కే దక్కుతుంది. ఉన్నపలంగా రమేష్ చెన్నితల తనకు హైకమాండ్ లో ఉన్నటువంటి పరిచయాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు రమేష్ చెన్నితల. అందుకని తనకున్నటువంటి పరిచయాలన్నింటినీ వినియోగించుకొని ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ సీఎం గా రేసులోకి వచ్చారు. ఆ తర్వాత రమేష్ చెన్నితల్ని పక్కన తప్పించడం కోసం ఒక రకంగా చెప్పాలంటే కేసీ వేణుగోపాల్ ఒక గేమ్ ఆడారని చెప్పవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం తరఫున కేసీ వేణుగోపాల్ కూడా నేను కూడా రంగంలో ఉన్నా, నేను కూడా అదే రాష్ట్రానికి చెందిన వాడిని, కాంగ్రెస్ అధిష్టానం నాకు కూడా చాలా క్లోజ్, అధిష్టానం పెద్దలందరికీ నేను చాలా దగ్గరగా ఉన్నా, ఏఐసిసిలో చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నా, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి క్రైసిస్ లో ఉన్నా కానీ క్రైసిస్ మేనేజర్ గా నేను ఎంటర్ అయ్యేవాడిని అని చెప్పి ఒక ట్యాగ్ ని తనకున్నటువంటి పలుకుబడి మొత్తాన్ని అంటే పార్టీలో ఉన్నటువంటి పలుకుబడి మొత్తాన్ని వినియోగించుకొని తాను కూడా ముఖ్యమంత్రిగా వస్తున్నానని చెప్పి లీకులు ఇవ్వడం, ఆ లీకుల ద్వారా తనే మూడో వ్యక్తిగా తెరపైకి రావడం అనేది చాలా జరగడంతో ఆటోమేటిక్ గా ఇది ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. 10 రోజులు టైం పట్టిపోయింది. అందుకని చివరికి రమేష్ చెన్నితల కూడా దానికి వచ్చి లేదండి వీడి సతీష్ అనే చేయమని ఒక ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఈ త్రిముఖమైనటువంటి పోటీ ఒక దారి చూపించింది. కాంగ్రెస్ అధిష్టానానికి పోటీ ఎక్కువ అవడంతో ఒక దారి చూపించినట్టు అయింది. దాంతో వీడి సతీష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే కేరళ సిఎల్పి నాయకులకి సమాచారం వెళ్ళింది. ఈ రోజు సిఎల్పి నాయకుడిగా విడి సతీష్ ఎన్నిక లాంఛనప్రాయంగా జరిగిపోతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. సిఎస్ఆర్ గారు మీరు అన్నట్టుగా జనరల్గా ఏంటంటే కాంగ్రెస్లో అధిష్టానం ఢిల్లీలో అధిష్టానమే డిసైడ్ చేస్తుంది, ఒక సీల్ కవర్ను పంపిస్తుంది. ఆ సీల్ కవర్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సీల్ కవర్లో పేరు సంపాదించుకోవడానికే జాతీయ స్థాయిలో వేణుగోపాల్ అంత ప్రయత్నం చేశారనుకోవచ్చు. అంటే నిజంగా తను కేరళలో ఉండి గ్రౌండ్ లెవెల్లో కూడా పోరాడింది లేదు, ఏమీ లేదు. ఈ పైరవీల ద్వారా చేసుకునే సంస్కృతి అనేది కాంగ్రెస్లో మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కదండి. విష్ణు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలని గత 10 సంవత్సరాలుగా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, అందులో ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కూడా కాస్త మనకి కొన్ని విషయాలు చాలా దగ్గరగా తెలుస్తాయి.
ఆటోమేటిక్. ఎందుకంటే ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు ఎలాంటి పావులు కలుపుతుంటారు. విడి సతీశన్ కి వచ్చినటువంటి పోటీని తప్పించడానికి ఏం చేయాలి? రమేష్ చెన్నితల వచ్చాడు. రమేష్ చెన్నితలని ఏకపక్షంగా నువ్వు లేదు పక్కనే ఉండు, విడి సతీశన్ ని చేస్తున్నామని స్ట్రైట్ గా చెప్పలేదు. చెప్పకుండా ఏం చేస్తారంటే వాళ్ళే తప్పుకునేటట్టుగా వాతావరణం క్రియేట్ చేస్తారు. మరలా ఎందుకంటే అసంతృప్తులు రాగాలు బయలుదేరకుండా, లేకుంటే ఇంటర్నల్ గొడవలు వచ్చి పార్టీకి అది డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం ముందుగానే ఏం చేస్తారంటే రమేష్ చెన్నితలకి తగినటువంటి ధీటుగా ఉన్నటువంటి వేణుగోపాల్ని రంగంలో దించి నమ్మన పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ అని చెప్పి ముగ్గురు ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీ అయ్యేటట్టుగా చేసి వాళ్ళకై వాళ్ళే లేదండి మా ఇద్దరి కంటే కూడా విడి సతీశన్ చాలా కష్టపడి పనిచేశాడు, ఆయనే దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేరళకి ముఖ్యమంత్రి కావడానికి అర్హుడు అని చెప్పి వీళ్ళ నోటి నుంచే ఆ మాట వచ్చేటట్టుగా చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా దిట్ట. అదే చేసింది. ఆ విధంగానే వాళ్ళ వ్యూహం ప్రకారమే ఇప్పుడు సక్సెస్ అయ్యారు. అందువల్లనే విడి సతీశన్ ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సిఎస్ఆర్ గారు. నిజంగా మీరు అన్నట్టుగా ఒక హైడ్రామా అనేది, ఒక హైప్ అనేది అక్కడ క్రియేట్ చేసి వేణుగోపాల్ని కూడా వాళ్ళే తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత తను ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వాల్సిన, అంటే విడి సతీశన్కే కాంగ్రెస్ అధిష్టానం అయితే మొత్తానికి ముఖ్యమంత్రిగా ఖరారు అయితే చేసింది. కానీ దీనికోసమని ఒక 10 రోజులు అయితే పట్టింది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇప్పుడైతే కూటమి ఘన విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే కేరళలో అధికారంలోకి అయితే రాబోతుంది. మనము ఒకవైపు ఎండలతో ఇబ్బంది పడుతున్నాము తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాదిలో కానీ, అయితే ఉత్తరప్రదేశ్లో ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షాలు అనేవి ఉత్తరప్రదేశ్ను ఉనికిస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు జరిగినాయి. దాంతో భారీగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పటివరకు 74 మంది చనిపోయినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. చాలా జిల్లాల్లో బలమైనటువంటి గాలులకి భారీ చెట్లు కూడా నేల కొరిగినాయి. తర్వాత విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయినాయి. దాంతో అనేక ప్రాంతాల్లో పవర్ సప్లై కూడా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్ల మీద చెట్లు పడిపోవడంతో రాకపోకలు కూడా అంతరాయం అనేది కలిగింది. ఇక అధికారులు ప్రస్తుతం అయితే అప్రమత్తమై సహాయక చర్యలు అయితే స్పీడప్ చేశారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 70 మంది పైగా చనిపోయారు, ఇంకా పెరిగే అవకాశం ఉంది కూడా అంటున్నారు స్థానిక అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప అసలు మీరు బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చాలా జిల్లాల్లో మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో పరిస్థితి అయితే దారుణంగా కనిపిస్తుంది. మెయిన్గా మనకి ఇప్పుడు దక్షిణాదిలోకి వచ్చేసరికేమో ఎండలతో మండిపోయి మనం చాలా ఇబ్బంది పడుతుంటే, అక్కడ మాత్రం తుఫాను బీభత్సం సృష్టించి 74 మంది చనిపోయారు ఇప్పటిదాకా. ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే సృష్టిస్తుంది. జనరల్గా మనకి ఎండాకాలంలో ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఆ ఈదురుగాలికి అక్కడ మొత్తం దుమ్ము లేవడం కానీ, అది కానీ మొత్తానికి వర్షం రావడం కానీ, మీరు ఆ విజువల్స్లో చూస్తున్నట్టుగా చూడండి, ఆ చెట్టు ఎలా పడిపోయిందో చూడండి. ఆ టైప్ ఆఫ్ బాగా దారుణమైనటువంటి నష్టం అయితే జరిగింది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి మీరెవరు బయటికి రావద్దు దయచేసి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 74 మంది అయితే ఇక్కడ యూపీలో అయితే 74 మంది అయితే చనిపోయారు. ఈ పరిస్థితి మరి సాయంత్రం వరకు ఏమన్నా సర్దుమణుతుందో లేదో చూడాలి. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అయితే ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి అని అంటున్నాను. మనకి మాత్రం ఇక్కడ ఎండలతో దంచి కొడుతున్నాయి. ఒక్కోసారి ఎండాకాలంలో అయితే అట్లా జరుగుతూనే ఉంటాయి. కానీ చూడండి ఆ విజువల్స్లో చూడండి, బోర్డులు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద బోర్డులు కూడా పడిపోతున్నాయి. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్ అంతా కూడా వర్షాలతో బీభత్సంగా అయితే మారింది. ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే బయటికి రావాలి, అయితే రావద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోనే కాదు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు, అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా బాగా ఎండ ఉంటుంది, విపరీతమైన ఎండ ఉంటుంది, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి అకాల వర్షాలు, ఈదురుగాళ్ళు మొత్తానికి రైతాంగాన్ని అయితే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. చేతికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా నీటి పాలు కావడంతో అన్నదాతలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఏంటంటే అమ్మటానికి మక్కలు కానీ, వరి కానీ ఇట్లాంటివన్నీ కూడా రెడీగా కళ్ళాల్లో పెట్టుంచారు. మీరు చూసినటువంటి విజువల్స్ చూడండి, ఇది ఒక మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి విజువల్ అది. అందులో చూడండి పాపం వాళ్ళు టార్బాల్ కప్పి ఏది కప్పినా కానీ ఏమవుతాయండి, అవి మొత్తం ఒకటి 2 రోజులలో మొత్తం నీళ్లు చేరుకోవడం వల్ల మొలకలు కూడా ఎక్కే అవకాశాలు అవుతుంటే ముఖ్యంగా మక్కలు పండిస్తున్నటువంటి రైతులు అయితే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మనకి ఆ విజువల్స్లో చూడండి,
దాని పరిస్థితి ఏంటని తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలో కానీ బాల్కొండ, మోర్తాడు, ఏర్గట్ట, వేల్పూరు, ఆర్మూరు, దర్పల్లి మండలాల్లో కూడా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. చాలా మండలాల్లో కోసినటువంటి వరి ధాన్యం, కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా వర్షపు నీటిలో తడిసి ముద్దయిపోతున్నాయి. రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. పాపం 6 కాలం కష్టపడి పండించి ఒక కంటికి పాపలాగా, కంటికి నీళ్ళలాగా కాపాడుకుంటూ వచ్చినటువంటి మొత్తం ఆ పంట అంతా కూడా నాశనం అయిపోవడంతో మార్కెట్ యార్డులు కానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కానీ ఓపెన్ టాప్లో ఉంచినటువంటి ధాన్యం మొత్తం కూడా వరద నీటికి కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. రైతులు పంటను కాపాడుకోవడానికి టార్పాలిన్ల కవర్లు కప్పినప్పుడు కూడా బలమైనటువంటి గాలి వానక అవి ఎగిరిపోయి ధాన్యం అంతా తడిసిపోతుంది. కళ్ళ ముందే పంట నీటి పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిజంగా ఎంతో కష్టపడి ఎంతో చేసి వాళ్ళు నారు విత్తిన దగ్గర నుంచి పెరిగేదాకా, చేతికి వచ్చేదాకా కూడా వాళ్ళకి ఇలాంటి దారుణమైన పరిస్థితులు, అకాల వర్షాలు కానీ, మరి చీడపీడలు కానీ, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. పాపం చూడండి ఎలా మొత్తం అట్లా కప్పినా కూడా ఉపయోగం లేదు. అట్టని మొత్తం తడిసిపోయిన ధాన్యానేమో కేంద్రాలలో కొనరు. దాంతో మొత్తం ఇదే పరిస్థితి తెలంగాణ జిల్లాలో, చాలా జిల్లాల్లో జరుగుతుంది. అసలు ఈ వర్షాలకి ఎట్లా నష్టపోతుంది పంట, నష్టపోతుంది, ఎందుకు కొంటలేదు రైతుల దగ్గర నుంచి, ఎందుకు అలా కొనకుండా ఆలస్యం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ ఆలస్యం జరుగుతుంది అన్నది మనము వరంగల్ నుంచి సుధాకర్ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్, హలో. ఈ కళ్ళాల్లో చూస్తే మక్కలు కానీ, వరి కానీ ఇలా మొత్తం పాపం తీసుకొచ్చి రైతులు పంటలు తీసుకొచ్చి అమ్ముకోవడానికి అని తీసుకొస్తే ఎందుకు కొనుగోలు జరగట్లేదు? రైతులు ఎక్కడ తప్పుంది? ప్రభుత్వం తప్పుందా, లేకపోతే అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా? 6 కాలాలు శ్రమించి ఎంతో కష్టపడి రైతులు పంట పండించిన తర్వాత వారి చేతికి వచ్చిన పిమ్మట అమ్ముకునే వాళ్ళు ఒక 4 రూపాయలు పోగు చేసుకుందాం అనుకున్న సందర్భంలో చూస్తే, ఇక్కడ గతంలో చూస్తే ఈ యొక్క అకాల వర్షాలతో పాటు ఇటు మొక్కజొన్న కానీ, ఇటు వరి కానీ మొత్తం కళ్ళాల మీద ఆగమైపోయినాయి. తర్వాత తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో పాటు ఇదే కాకుండా అట్లా పోతే ఇటు మార్కెట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటు గవర్నమెంట్ వాళ్ళు అధికారులను కూడా నిర్మించడం జరిగింది. వారు కూడా సరైన గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి ఇటు రైతుల దిక్కు వాళ్ళ యొక్క గోస దేవుని ముడుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ చేతికి వచ్చిన పంటను అమ్ముదామని చెప్పేసి మార్కెట్ తీసుకొస్తే మార్కెట్ లో కూడా కొనేటోళ్ళు లేక, ఇటు గవర్నమెంట్ కూడా కొనట్లేదు. ప్రైవేట్ వ్యక్తులు కొందామంటే ప్రైవేట్ వ్యక్తులు 1800 నుంచి 1700 వరకు మక్కలకు రేటు పెడుతున్నారు. ఇదే గవర్నమెంట్ వాళ్ళు అయితే 2100 నుంచి 2300, 2400 వరకు ఇది మక్కలకు రేట్ వస్తుంది. కానీ ఇక్కడ కొనక మొత్తం మీద, ఎందుకంటే ఈ సంవత్సరం చూస్తే గతంలో ఎన్నో లేని విధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం మొక్కజొన్న పంట భారీగా వేయడం జరిగింది. ఒక మొక్కజొన్న పంట చాలా వరకు పెద్ద ఎత్తున కూడా పంట పండించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ కాదు, ఇటు స్టేట్ సంబంధించిన కొంతమంది కూడా వచ్చి మీరు ఆరాముగా విత్తనాలు వేస్తే మీకు లాభం ఉంటుంది, మొత్తం మేమే ఖర్చుంత భరిస్తామని చెప్పి పెట్టడం జరిగింది. అయినా కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక, వారు కొనక వాళ్ళ కళ్ళాల్లోనే మొత్తం ఎక్కడెక్కడ తడిసి ముద్దైన పరిస్థితి కూడా అవపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏ టైంలో వర్షం వస్తుందో, ఏ టైంలో ఏమవుతుందో అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటు అధికారులు కూడా చోద్యం చేసి చూస్తున్నారు. ఎందుకంటే అధికారులు మాకు టార్గెట్ ఇంతవరకే ఉంది, రోజుకు మేము ఇంతే కొంటాం, కింటాన్స్ వరకే మేము కొంటామని చెప్పేసి మెట్రిక్ టన్స్ వరకే కొంటున్నారు. కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో అది అక్కడ రైతులు నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మా దేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ ఎన్మాల మార్కెట్ లో నిరంతరం ఎక్కడ చూడు మొత్తం మొక్కజొన్న ఆరబోసి అవపడుతుంది. ఇది ఒక మొక్కజొన్న కళ్ళం లాగా ఎన్మాల మార్కెట్ మొత్తం అవపడుతుంది. ఎందుకంటే మొక్కలు తీసుకొచ్చిన వాళ్ళకు ఏమైందంటే వారికి పర్సెంటేజ్ కూడా చూస్తున్నారు. మొత్తం 12 to 13% తేమ లేకుండా మొత్తం డ్రై ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే లేదు అని చెప్పి చెప్పడంతో పాటు మళ్ళీ రైతులు తీసుకొచ్చిన పంట మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఆరబోయడం జరుగుతుంది. ఈ యొక్క ఆరబోసిన సందర్భంలో కూడా ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని యొక్క వరి కళ్ళలకు కానీ, లేకపోతే ఇక్కడ ఇది మొక్కజొన్న కానీ దీనికి కావాలి ఉండవలసి వస్తుంది. 2-3 రోజులు ఇల్లు వదిలిపెట్టి వచ్చి వాళ్ళు మార్కెట్ లో ఆరబోసుకొని మార్కెట్ లో ఉండడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మనం ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా రోడ్ల పైన మొత్తం ఇటు మొక్కజొన్న, ఇటు పక్కకు వడ్లు ఎండబోసే ఉంటున్నాయి. ఎందుకంటే అవి ఎండిన తర్వాత తీసుకొస్తే ఇక్కడ కొనడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరు తీసుకొచ్చినాక 1-10 రోజులకు వాళ్ళు కూడా ఖరీదు చేయలేని పరిస్థితి ఉంది. ఇకనైనా కూడా గవర్నమెంట్ వారు కానీ వాళ్ళు చొరవ తీసుకొని మార్కెట్ వాళ్ళు కానీ మార్కెట్ వాళ్ళు కానీ మొత్తం చొరవ తీసుకొని దీనిపైన
సరైన రేట్ రావాలని చెప్పేసి వాళ్ళకు రేట్ నిర్ణయించి రైతుల దగ్గర నుంచి కొనాలని చెప్పడం. సుధాకర్, జనరల్గా ఈ టైంలో పంట వస్తుందని అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయటము, వర్షాలు కూడా ఎండాకాలం రాగానే భారీ అకాల వర్షాలు కురుస్తాయి, ఈదురుగాలు వస్తాయి, మొత్తం ఇదవుతుంది. పాపం వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర నుంచి 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఎన్ని రోజులు అయినా సరే వాళ్ళు ఉదయం నుంచి రాత్రిగా 2-3 రోజుల వరకు కూడా రాత్రులు కూడా అక్కడే పడుకొని వాళ్ళు కాపలాలు కాస్తున్నారు. అంటే ఇక్కడ సమన్వయం ఎందుకు దెబ్బతింటుంది? గవర్నమెంట్కి తెలిసి కూడా మన గవర్నమెంట్ కలెక్టర్లకు కూడా ఏదో ఆదేశాలు ఇచ్చినట్టున్నారు కదా సీఎం, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు అన్నట్టు అది రోజుకి ఇంత అమ్మటం అనేది చాలా దారుణమైన విషయం కదా. రైతులు ఏమంటున్నారు దాని మీద? మీరు అనేది కరెక్టే, కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కూడా చోద్యం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా సరైన టైంకు వాళ్ళు పైకి చెప్తున్నారు, కలెక్టర్లు వెళ్తున్నారు, వీళ్ళంతా వెళ్ళి ఎక్కడెక్కడ కూడా మొత్తం పరిశీలన చేస్తున్నారు. ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ కూడా వెళ్ళి ఈ యొక్క ఏదైతే మార్కెట్ ఉందో మార్కెట్ యాడ్కి వెళ్ళి మార్కెట్ యాడ్ లో మొత్తం ఎప్పటికప్పుడు నిరంతరం చెక్ చేస్తూ రైతుల దగ్గర నుంచి కొనాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు చూస్తే ఓన్లీ ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే రబీ ధాన్యాన్ని కొనుగోలుగా వేగవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ నిన్న కూడా మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 1,93,810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా మరీ ఎక్కువ శాతం ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే రైతుల వద్ద నుంచి 24,500 పైచిలకు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అందులో భాగంగా చూస్తే 21,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లర్లకు కూడా పంపించడం జరిగింది. రైస్ మిల్లర్ తరలించారు. రైస్ మిల్లర్ అక్కడి నుంచి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు సకాలంలో వారికి చెల్లించవలసిన డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలి, లేని ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు 11,850 మంది పై చిలుకుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 250 కోట్ల రూపాయల మొత్తం వారు బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్టు కూడా కలెక్టర్లు కూడా వెల్లడించడం జరిగింది. నిన్న జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో చూసుకుంటే మొత్తం ఈ రకంగా వారు చెప్పడం జరిగింది. ఇక్కడైనా కూడా ధాన్యానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుంటేనే అధికారులు కూడా మొత్తం యంత్రాంగం కూడా వస్తుంది. ఎందుకంటే ఏ జిల్లాలో ఎంతవరకు ధాన్యం ఉంది అని చెప్పేసి గతంలో కంటే ఇప్పుడు ఉన్న భిన్నంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ రైతు బంధువున ఏం లేకున్నా కూడా ఇప్పుడు రైతు బంధు ఉంది, పిఎం కిసాన్ యోజనకు సంబంధించింది. ప్రతి ఒక్క గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామ కార్యదర్శి వీరు ఈసారి ఎవరు ఏ పంట వేస్తున్నారని చెప్పేసి ఎన్ని ఎకరాలు ఉంది, ఒక ఆసామికి ఎగ్జాంపుల్ 5 ఎకరాలు ఉంటే అతను 5 ఎకరాలలో ఏమేమి పంటలు వేస్తున్నారని చెప్పేసి ముందస్తేనే వారి యొక్క పూర్తి వివరాలు సేకరించడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎంత ధాన్యం వస్తుంది, ఏంటి, ఇటు మొక్కలు ఎంత వస్తాయి, పత్తి ఎంత వస్తుంది, మిర్చి ఎంత వస్తుంది, లేదంటే ఇటు ధాన్యం వడ్లు ఎన్ని క్వింటాలు వస్తుంది, ఎన్ని మెట్రిక్ టన్నులు వస్తాయి అని చెప్పేసి ముందస్తు అంచనాతో ప్రకారంగా పోవడం వల్ల కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగిస్తే కలెక్టర్లకు పూర్తి స్థాయిగా నిర్వహించే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయని చెప్పేసి ఇటు గ్రామీణంలో ఉన్న రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. కానీ దారుణము, ఎక్కడెక్కడ ఎంతెంత పండించారు ఏంటి అనేది తెలుస్తుంది. ప్రతి మండల కేంద్రం కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి సొసైటీకి కానీ లేదా మార్కెట్ యార్డ్లకు కానీ ఎంత వస్తుంది అనేది ముందు తెలిసి కూడా అధికారులు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత వ్యవసాయ శాఖ, ఇన్ని శాఖలు ఉన్నాయి. ఇన్ని శాఖలు సమన్వయంతో చేసి వాటిని కొనడం అనేది చేస్తే బాగుంటుంది. ఇంకా మనం 9+ నుంచి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఆ పండిన పంటని ఎమ్మటే అక్కడే కళ్ళాల దాకా తీసుకురాకుండా ఇంకా అక్కడికి గ్రామాల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తే ఇంకా మంచిది. మన సొసైటీలో కూడా కొనుగోలు చేశారు, ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు. అక్కడ సొసైటీలో కొనుగోలు చేస్తే ఏ గ్రామానికి ఆ గ్రామం దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ప్రాథమిక సహకార సొసైటీలో. కానీ రైతులు మాత్రం ప్రతి ఏటా కూడా ఎంతో కొంత నష్టమైతే పోతున్నారు. పాపం వాళ్ళు కష్టపడి భార్య పిల్లలు అందరూ కలిసి దానికి పంట పండించి చేసుకుంటారు. చివరికి వచ్చారు వాళ్ళకి మిగలకుండా ఆ అమౌంట్ కూడా రాకుండా పోతుంది, గిట్టుబాటు అనేది లేకుండా పోతుంది.